చిట్టి గుర్తుందిగా? నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ ఎప్పుడైనా చెప్పారా మీ మమ్మీకి డాడీకి నేను ఎప్పటికైనా ఒక రోజు చిట్టి నవ్వుతా? ఒక్కటైతే నేను సెట్ అయినా దట్ మై డెబ్యూ హ్యాస్ టు బి సాలిడ్ మమ్మా. ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు మేక్ మై డెబ్యూ. మీరు పాటలు కూడా చాలా బాగా పాడతారంట కదండి? ఎన్ని లైన్స్? మీకు ఎంత ఓపిక ఉంటే అంత తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా, నాతో పెట్టుకోకు చెప్పకు తేరా కంతా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇప్పుడు మీరు ఈ గుర్రం పాపిరెడ్డి సినిమాలో మీ క్యారెక్టర్ లో మీకు ఏంటి అంత స్పెషల్ కనిపించి సినిమా చేయడానికి కారణం ఏంటండి? ఏదో చై పాపి, ఏదో ఒకటి చై గుర్రం పాపి రెడ్డి. అందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నప్పుడు సో మీరు జాతిరత్నాలు బాగా ఎంజాయ్ చేశారా, ఈ సినిమా బాగా ఎంజాయ్ చేశారా? లైక్ ఏమైంది చిట్టి, ఆల్ చిల్ చిట్టి అట్లానే ఉంటుంది. అండ్ దట్స్ హౌ లైక్. మీకు నటిగా బాగా నమ్మకం వచ్చిందా? నేను సినిమా ఇండస్ట్రీలో గ్యారంటీగా నిలబడిపోతాను నేను. there was a point where I thought ఎందుకు చేస్తున్నాను నేను ఇదంతా. సింగిల్ వ్యానిటీ, అందులో అప్పుడప్పుడు షాయద్ వాష్రూమ్ కూడా ఉండదు. అలాంటివి వ్యాన్స్ కూడా షేర్ చేశాను. సినిమాలు మీ వరకు వచ్చి మిస్ అయిపోయిన సినిమాలు ఉన్నాయా? అవును సార్, ఉన్నాయి. కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయి, అయ్యో ఎందుకు వదిలేస్తానని. ఇప్పుడు కూడా ప్రశాంత్ వర్మని కలిస్తే ఆల్వేస్ లైక్ చేద్దామండి ప్లీజ్, ఏదో చేద్దాం ప్లీజ్, ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ నో. లైక్ యూ ఓన్లీ సెడ్ నో, యూ రిజెక్టెడ్ మీ అంటాడు. నా బుల్బుల్ చిట్టి చిట్టి. ఆర్ యు ఇన్ లవ్ విత్? ఐ యామ్. అబ్బాయి అన్ని అంత స్టామినా ఉన్నవాడేనా? ఇప్పుడు మీ షేడ్స్ అన్ని భరించే అన్ని. నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే. కానీ ఒక మాట నేను అడగాలి మిమ్మల్ని. ఏడ్చాను, మిర్రర్ ముందు ఏడ్చాను. బికాస్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% స్పెషల్ టచ్. ఎందుకంటే చిట్టి గుర్తుందిగా? చిట్టి అన్న పేరు రెండు చోట్ల చాలా పాపులర్. ఒకటి రజనీకాంత్ రోబోలో అండ్ అశ్విని దత్ గారు తీసిన జాతిరత్నాల సినిమాలో. రెండు సినిమాల్లో చిట్టి అన్న పేరు చాలా ఫేమస్. ఒక చిట్టి మనకు బాగా తెలుసు, రజనీకాంత్, రోబో రజనీకాంత్. ఇంకో చిట్టి ఫరియా అబ్దుల్లా. ఆ పేరు కన్నా చిట్టిగానే ఈ గెస్ట్ చాలా పాపులర్. అండ్ అన్ని ప్రెస్ మీట్లో అన్ని చోట్ల చిట్టి చిట్టి అని అరుస్తుంటారు జనం. అంత పాపులారిటీ వచ్చింది జాతిరత్నాల సినిమాతో. అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. అండ్ థియేటర్ నుంచి మంచి ట్రైనింగ్తో, మంచి టేస్ట్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సింగరు, మంచి ఆర్టిస్టు, పెయింటరు, ఒకటి కాదు అన్ని సకల కళా వల్లభన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఫరియాని నేను ఈ ప్రోగ్రామ్కి స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ ఫరియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. నేను ఏ రకంగా మిమ్మల్ని నేను ఏ యాంగిల్లో ఇంటర్వ్యూ చేయాలో అసలు నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. అంటే ఒక యాక్ట్రెస్ గానా, ఒక స్టేజ్ ఆర్టిస్ట్ గా, సినిమా యాక్ట్రెస్ గానా, స్టేజ్ ఆర్టిస్ట్ గానా, ఒక పెయింటర్ గానా, ఒక సింగర్ గానా, ఒక డాన్సర్ గానా, ఏ రకంగా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలన్నది ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఈ వీటిల్లో మీరు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదేంటి? ప్రౌడ్ యాక్చువల్లీ అవాయిడ్ చేస్తా, బట్ చెయ్యక్కర్లా. ఐ థింక్ రైటింగ్ అండి చాలా ఇష్టం. రైటింగ్ చాలా ఇష్టం. లిరిక్స్ నేనే రాస్తున్నాను నా పాటలకి ఇప్పుడు. సో ఐ థింక్ రాయడానికి కొంచెం నాకు ఎక్కువ, అంటే అది చాలా తక్కువ. అంటే మీరు చూడేది ఇక్కడ, యునో లైక్ నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్. నాట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, దేర్ ఆర్ నోబడి. ఐ మస్ట్ హావ్ హ్యాడ్ ఎప్పుడో ఒక్కలో ఇద్దరు ఎక్కడో లేడీస్ పాటలు రాశారు, విమెన్ అన్నది నేను విన్నాను. కానీ ఒక స్టాండర్డ్ గా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అవును, కానీ ఇంకా
I'm still trying to get more depth in the Telugu aspect of my writing. ఎందుకంటే అది లిటరేచర్ సైడ్ నుంచి చూస్తే మేబీ ఐల్ హ్యావ్ మోర్ లేయర్స్ టు మై తెలుగు రైటింగ్. ఇప్పుడైతే చాలా కాన్వర్సేషనల్ గా ఉంది నా తెలుగు రైటింగ్. ఐఎమ్ మోర్ టువర్డ్స్ దక్కని అండ్ ఇంగ్లీష్. దక్కన్ ఇంగ్లీష్. బార్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్. అంటే అసలు ఈ యాంగిల్లోకి మీరు ఎలా వెళ్ళారు అన్నది నాకు ఇంకొక కన్ఫ్యూజన్. అంటే థియేటర్ లోకి ఎలాగ వెళ్ళారు? థియేటర్ ఆర్టిస్ట్ కదా. అసలు థియేటర్ లోకి ఎలాగ వెళ్ళారు? అందరూ ఆడపిల్లలందరూ ఎంబీఏలు ఎంఎస్లు అలాగ వెళ్ళిపోతున్నారు ఇవాళ జనరేషన్ అంతా, మీ జనరేషన్ అంతా కూడా. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే నాకు ఆర్ట్ కీడా ఉంది సార్. సో మమ్మీ పాప ఆల్వేస్ సపోర్ట్ చేశారు దాన్ని. అండ్ అది సమ్మర్ క్యాంప్లో అయినా లేకపోతే చిన్న థియేటర్ చిల్డ్రన్స్ థియేటర్ వర్క్షాప్ అయినా వాళ్ళు ఎప్పుడు నాకు కొత్త కొత్త యూనో ఆర్ట్స్ ట్రై చేయాలి అని చెప్తూనే ఉంటారు. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ థింక్ యాజ్ ఐ గ్రూ అప్ ఆల్సో ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని ఆ మైండ్ సెట్ ఉండే. అండ్ దానివల్ల జస్ట్ డాన్సింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ క్లాసెస్ తీసుకుంటుంటే మెనీ ఫ్రెండ్స్ తో ఇంట్రడ్యూస్ అయ్యాను. దెన్ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ టు ద థియేటర్ వరల్డ్. డాన్స్ అంటే ఏం డాన్స్ నేర్చుకున్నారు? భరతనాట్యమా, కూచిపూడా? కొన్ని కథ క్లాసెస్ తీసుకున్నాను కానీ కంటిన్యూ చేయలేకపోయా బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. కానీ ఇట్ వాజ్ మోస్ట్లీ కంటెంపరీ, వెస్టర్న్, వేరే వేరే స్టైల్స్ వేరే వేరే టీచర్స్ నుంచి నేర్చుకున్నాను. అండ్ దెన్ ఐ గాట్ ఇన్ టు ద హిప్ హాప్ కమ్యూనిటీ అండ్ ద ఫ్రీ స్టైల్ కమ్యూనిటీ కంప్లీట్లీ చేంజ్ మై పర్స్పెక్టివ్ అబౌట్ ద వరల్డ్. అంటే ఆ డాన్స్, అది డాన్స్ కాదు యాక్చువల్లీ, ఇట్ ఈస్ అ వే ఆఫ్ లివింగ్ చెప్పొచ్చు, యునో. సో art then started to become like a religion, like a foundation in my life. So because of that, then I was like, I don't want to leave anything. I'll do theater also. I did literature in my 11th and 12th, and with that I did fine arts also. So because of that, I had so much time on hands to do other things like dancing, performing, meeting different kind of artists, screenplay writers, poets, and photographers, and do photo shoots, and modeling started. Everything started one by one, Andy. I met one person here, then that network will be introduced, then one person there, and I don't know, I realized chinnappudu maybe I was an introvert, kani as I grew up kada, I became more and more social. Like I like to know people, I like to talk to people, I like to get to know, okay, what made you. Danvalla lot of people introduced me and accepted me in their communities, in their circles, and I learned a lot in that process. అంటే నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని. అంటే యువర్ ఎ ముస్లిం బై రిలీజియన్, ఓకే. మీ రిలీజియన్ లో ఇలా గర్ల్స్ ఇంత ఓపెన్ అట్మాస్ఫియర్ లోకి వచ్చి ఇంత సోషియబుల్ కండిషన్స్ లోకి ఇన్ని వేరియేషన్స్, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నేను వింటే ఇన్ని కమ్యూనిటీస్, ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకున్నారా? యాక్చువల్లీ సార్ నాది ఒక చాలా సెక్యులర్ ఇల్లు సార్. ఎందుకంటే మై డాడ్ ఈజ్ అ కన్వర్టెడ్ ముస్లిం అండ్ హీ కన్వర్టెడ్ టు ఇస్లాం బికాస్ హీ రియలీ లవ్డ్ ద రిలీజన్. హీ స్టడీడ్ ద ఖురాన్ ఇన్ ఇంగ్లీష్ and he really liked the religion, and then he became a Muslim. ఆయన కన్వర్ట్ కాకముందు ఏంటి? When he was born he was baptized, but actually his whole family is Hindus only. Tamilians, Malayalis, Hindus. Okay. Yeah. What is your father name? Sanjay Abdullah. Yeah. Okay. So because of that exposure of my half family, I have grown up celebrating all festivals. I have grown up being respectful towards all kinds of practices. Mummy original Muslim? Mummy, yes, actually original Muslim. Kani her life also changed very drastically, and she got introduced to meditation at some point in her life, and danwala somewhere, you know, she found a guru in Shivji. Oh, so she Shiva Bhagavan. Rudramala, yeah, she wears the mala. She is a very big devotee of Shivji. So, and in my life somehow Krishna is a very big role model type anochu, and I look up to him. I ask him for help when I'm in
Trouble. Yeah, and he always helps me. Like there is no point where Krishna hasn't been there for me. Oh, fantastic. Yeah, it's very secular. My house secular anochu lekapothe I don't know, like multi-dimensional. Secular. Yeah, it's so we are very and it's not like we forgot our Muslim roots. Even though some of my family might not be accepting towards how we follow culture, but it's not like we forgot what means most to us. Like example, if before starting food, I would like to say Bismillah and start, because I know that Bismillah's energy to what it does to my food, what it does to my water is amazing. It just changes the dynamics, the atomic built of bonds of food and water. So any good thing, if you're starting to do, if you're starting journey from your house, you say Bismillah and you sit in the car. That is Yeah, it's a good omen. So these are things that we still do. Like when I'm grateful, I say Alhamdulillah. With all my gratitude, I say Alhamdulillah. Thank you for this. కృష్ణుడి గురించి ఏమనుకుంటారు? కృష్ణుడి గురించి ఏమనుకుంటున్నాను? అంటే ఇప్పుడు బిస్మిల్లా లాగా అండ్ he's my friend, he's my buddy. కృష్ణుడు Yeah, he's like, I don't think of him like అంటే బజార్లోకి వెళ్ళినప్పుడు రమ్మని పిలుస్తారా? ఎప్పుడు నాతో షాపింగ్ వెళ్ళినప్పుడు రండి. I believe that these are very very strong angels in my life అండి. For example, Jesus Christ అనుకోండి, ఎప్పుడైనా ఒక చర్చ్కి వెళ్తే the peace that I feel, that is unmatchable. There is no match to it. The peace, the kind of sukoon bolte na jo, that you feel, no, Comfort. Yeah, that these are angels. That why should I restrict myself to one angel or one channel when I have so many channels? When I can call Hanumanji for protection, when I can call Bhairava for protection for me in dangerous situations, why should I stick to only one? I'll be greedy and I'll call all of them. రియల్లీ గ్రేట్. కాకపోతే ఇప్పుడు తక్కువ రిలీజియన్స్ లో అంత సీరియస్ గా ఉంటారు, కానీ మీ రిలీజియన్ లో చాలా సీరియస్ గా రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే దూరం పెట్టడం. ఎందుకంటే రిలీజియన్ గా ముస్లిం రిలీజియన్ వీటిని ఒప్పుకోదు కదా, ఒప్పుకోదు. మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మరి అది? అంటే యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ ది ఫ్యామిలీ, అదర్వైజ్ ఫ్యామిలీస్? No, the family that loves me for who I am is still in touch with me. They don't care about అంటే మీరు ఏం చేసుకున్నా పర్లేదు, మిమ్మల్ని అభిమానిస్తారు. నా పర్సనల్ చాయిసెస్ గురించి వాళ్ళు ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వరు. అంటే కొంతమందికి ఉంటది దట్ మేబీ వీ షుడ్ గైడ్ హర్ అండ్ వీ షుడ్ టెల్ హర్ దట్ దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్ అని ఉంటది. కానీ సమ్ పీపుల్ జస్ట్ లవ్ మీ ఫర్ హూ ఐ యామ్. అంటే మీకు చెప్పరా అమ్మ తప్పమ్మా అలాగా, మన ముస్లిమ్స్ మన అల్లాహ్ని ఒక్కల్నే పూజించాలి, కృష్ణుడు గట్ట అనకూడదు. 28 years అయిపోయాను కదా అండి, అడల్ట్ కదా నేను కూడా. సో ఎంతవరకు చెప్తారు? ఇది ఎప్పటి నుంచి ఫామ్ అయింది మీకు? ఇది అయిపోయింది సార్ చిన్నప్పటి నుంచి. అవును, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే. ఒక రోజు ఏమైంది, నేను స్కూల్ నుంచి వచ్చాను అండ్ నాన్నకి చెప్పాను, నాన్న ఇలా క్లాస్లో వాళ్ళు కౌంట్ చేస్తున్నారు ఎంతమంది హిందూస్ ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు అండ్ నాకు చాలా సాడ్ అనిపించింది, ఇలా ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మనల్ని, అలా ఎందుకు చేస్తున్నారు అంటే హిస్ లైక్, అమ్మా నువ్వు బాధపడకు, అలా చూడొద్దు ఈ సిచ్యువేషన్స్ ని. ఎవరైనా ఏం రిలీజన్ ఫాలో అయినా నువ్వు అందరినీ రెస్పెక్ట్ఫుల్ గా చూడాలి, అందరినీ కైండ్ హార్టెడ్ గా చూడాలి, ఇవన్నీ నువ్వు పట్టించుకోకు. సో అప్పటి నుంచి నాకు అది లైక్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ నోయింగ్ హూ ఫాలోస్ వాట్. బట్ క్లాస్ లో ఎలా అనిపించింది మీకు అప్పుడు? ఇలా తర్వాత డాడీ చెప్పిన తర్వాత మీ మూడు, మీ మెథడాలజీ, మైండ్ సెట్ అన్ని మారి ఉంటాయి కదా, అంతే టు బి కామన్ విత్ ఎవ్రీబడి, విత్ ఎవరీ రిలీజియన్ అన్నప్పుడు మీరు అంటే మీరు క్లోజ్ టెక్మాల్ అందరితో క్లోజ్ అయ్యారా క్లాస్ లో? Yeah, of course అండి. అంటే I've noticed something about myself. When we find similarities in one another, more than differences. When I sit with you and I say, oh, your birthday is also in June, immediately you have one connection. Ade you go into that vibe of arey we are so similar, arey you also live in Kukatpalli, arey nen kuda. So the more I find similarities with people, the happier I only become.
సో Yes. ఐ లైక్ టు కీప్ ఇట్ లైక్ దట్. Why to find differences అని అనిపిస్తుంది. And the highest, even if you can't find any similarity, the highest similarity is that you and I are humans. ఎస్. More than that, what else can we find similar? అంటే మనకి తెలుగులో తక్కువ. ఎలాగంటే వైదర్మన్ గారు వచ్చారు, తెలుగులో ఒక సినిమా చేశారు, తర్వాత నార్త్ లోకి వెళ్ళిపోయారు, తర్వాత ఆవిడ ఎప్పుడు తెలుగుకి మరి రాలా. 2 సినిమాలు చేశారు. Okay. ఆ, రోజులు మారాయని ఒక సినిమా, జయసింహ అని ఒక 2 సినిమాలు, Okay. ఒకటి ఫోక్లోర్, ఒకటి సోషల్. తర్వాత ఆవిడ బాలీవుడ్కి వెళ్ళిపోయారు, మరి రాలా. Okay. అండ్ ఇంకా తక్కువ వాళ్ళు ఏ రోజున తెలుగులో ముస్లిం రిలిజియన్ నుంచి వచ్చిన వాళ్ళు లేరు. హిందీలో ఉన్నారు, Oh. సైరాబాను వాళ్ళందరూ ఉన్నారు, సైరాబాను. కానీ ఇక్కడ మనకి జీరో. ఇందాక పాటలు రాసిన విమెన్ ఎలాగైతే జీరో, ఇప్పుడు ఈ కైండ్ కూడా జీరోవే. అవును, అవును. సో మీరు ఈ థియేటర్లోకి వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా నేను సినిమా యాక్టర్ అవ్వాలి, థియేటర్ లో ఉన్న వాళ్ళందరికీ ఒకప్పుడు ఒక రోజు ఉంటుంది, డ్రీమ్ అదే, అవును. సినిమాల్లోకి వెళ్ళాలని. అది ఉండేనా మీకు, లేకపోతే మీరు కమింగ్ ఇన్ టు సినిమా ఉండేదా? యాక్చువల్లీ అది చిన్నప్పటి నుంచే ఉండే. అమ్మో. బికాస్ నేను పెరిగినప్పుడు ఐ సా ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్, దే వర్ మై రోల్ మోడల్స్. వాళ్ళ పాటలు చూసి నేను వాళ్ళ స్టెప్స్ కాపీ చేయడానికి ట్రై చేస్తాను. మీరు డాన్సర్ పైగా. సో ఆ మ్యూజిక్ వీడియోస్, అవి డాన్స్ స్టెప్స్ నా మైండ్లో ఉండిపోతాయి అట్లా చిన్నప్పటి నుంచినే. సో ఐ థింక్ దానివల్ల ఎప్పుడు అది దట్ వాస్ దేర్. ఐ బిన్ మేనిఫెస్టింగ్ ఇట్ సిన్స్ ఐ వాజ్ అ చైల్డ్ అనుకుంటా. అవునా? గ్రేట్. ఎప్పుడైనా చెప్పారా మీ మమ్మీకి డాడీకి, నేను ఎప్పటికైనా ఒక రోజు చిట్టి నవ్వుతా? చిట్టినా లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కానీ కాలేజ్ తర్వాత ఒక్కటైతే నేను సెట్ అయినా, దట్ మై డెబ్యూ హ్యాస్ టు బీ సాలిడ్ మమ్మా. ఏదో ఒకటి చేసి ఐ వాంట్ టు మేక్ మై డెబ్యూ వెరీ స్పెషల్ యా అని చెప్తే ఐ థింక్ దిస్ హ్యాపెండ్ బికాజ్ అంటే థియేటర్ లో ఉన్నవాళ్ళు కొంతమంది సినిమాల్లోకి రావాలనుకుంటారు, బై డిఫాల్ట్ వస్తారు, బై ఛాన్స్ వస్తారు. కానీ చాలా మంది థియేటర్ వదలరు. అవును, వదలరు. థియేటర్ అన్నది ఒక ఇంటాక్సికేషన్, ఒక ఎడిక్షన్. అవును. మీరు సినిమాలు బాగా ఎంజాయ్ చేశారా? థియేటర్ లో మీరు చాలా ప్లేస్ చేసినట్టున్నారు కదా? అవునండి, చేశారా? అవును. యా, రిపీట్ షోస్ ఫర్ వన్ ప్లే ఐ డిడ్ ఆల్మోస్ట్ ఐ థింక్ 20 times. We did Last Fish Baby అని ఒక ప్లే with Samahara, and then with Dramanon kuda. Both these theatre groups, we repeated that play many times. And apart from that, lot of other theatre groups in work chesina. Recent ga one of my teachers passed away also, Saurabh Gharipurikar. He was an absolute treasure for the theatre community and Okay. but it was a great loss for all of us that he is no more. Okay. But I learned a lot from these people. And addiction అయితే నిజంగానే అట్లానే ఉంటుంది. థియేటర్ yeah, it is exactly the way you said that addiction. I miss it so much. ఆ intensity, ఆ kick ఏదో ఉంటుంది కదా స్టేజ్ పైన, ఇమీడియట్ వ్యాలిడేషన్ వచ్చి యూ నో వాట్ ఈస్ వర్కింగ్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్, డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది ఆడియన్స్ తో. అండ్ రీసెంట్ గా ఒక ఫ్రెండ్ తో మాట్లాడుంటే ఐ టోల్డ్ హర్ దట్ ఐ మిస్ థియేటర్ సో మచ్, అండ్ షీస్ లైక్ వై డోంట్ యూ డూ ఇట్? అండ్ ఐ వాస్ లైక్ యా, వై డోంట్ ఐ డూ ఇట్? సో ఇమీడియట్ గా ఐ మెసేజ్డ్ another friend and I said January I want to do this play, and he said okay, I'll set it up for you. So ఈ ప్లేకి స్పెషాలిటీ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ వాచ్డ్ దిస్ ప్లే, ఇట్స్ కాల్డ్ వైట్ ర్యాబిట్ రెడ్ ర్యాబిట్. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ వాచ్డ్ ద ప్లే, యూ కెనాట్ పర్ఫార్మ్ ద ప్లే బికాస్ యూ గెట్ ద స్క్రిప్ట్ ఆన్ ద స్టేజ్. యా, సో దట్ ఈస్ అ స్పెషాలిటీ. వైట్ ర్యాబిట్ రెడ్ ర్యాబిట్. అవును. Okay. It's all over the world. It's the same script. You have to apply to perform it. And 10 years back when my teacher was performing it, I didn't go to watch it because appude nenu decided anta crazy concept undi nenu ellanu, one day I'll perform nene okaroju chestanu. So I didn't watch it that time. So I said I think it's time, let's do a play ani. Okay. బట్ మీరు సినిమాల్లో బిజీ అయిపోతే ఇంక నాటకాలు ఏం చేస్తారు? అదే కొంచెం స్లోలీ స్టార్ట్ చేస్తే సార్ ఐ థింక్ మేబీ I'll be able to balance both the two. Yeah. things. Okay. Because there is a part of me which wants to make big productions. Like, I don't know if you've seen Atul Kumar's plays.
He's a really fabulous director from Mumbai. But his plays are just so grand, sir. His sets are so grand. Music, live untadi. So it's just next level. సినిమా లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ లైవ్ చూస్తే ఆ కిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. అవును. సో అలాంటివి ప్లేస్ ప్రొడ్యూస్ చేయడం అని నాకు కోరిక ఉంది. బట్ ఐ నీడ్ అ బిగ్గర్ టీమ్. ఐ నీడ్ అ మోర్ సాలిడ్ టీమ్. సో వెయిటింగ్. మీరు సెటప్ చేసుకోవాలి అలా టీమ్ yes. కదా. Yes. ఇప్పుడు మరి మీరు థియేటర్ లో ఉన్నప్పుడు మీరు ఏమైనా సంపాదించేవారా? లేదు సార్, థియేటర్ లో డబ్బులు లేదు సార్. మన జేబులో డబ్బులు ఖర్చు చేసుకోవడం. అవును, ఇంకా Huh? ట్రావెల్ లో, పెట్రోల్ లో అదంతా పోతే ఉంటాయి. బట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ గాట్, దట్ ఇస్ ప్రైస్లెస్ కదా సార్. అదే ఎదురుగుండా చప్పట్లు కొడుతుంటే విజిల్స్ చేస్తుంటే అసలు ఆ కిక్కే వేరు కదా. పవన్ కళ్యాణ్ డైలాగ్ లాగా లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరు. అబ్బా తెలుసా డైలాగ్? తెలుసు. అండ్ నాట్ జస్ట్ దాట్ సార్, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఐ గాట్ మై ఫౌండేషన్ ఫర్ ఫిల్మ్స్ కదా. అది లేకుండే మేబీ ఐ వుడ్ హ్యావ్ టేకన్ మోర్ టైమ్ టు అడాప్ట్ టు ద సినిమాకి అండ్ సినిమా అండ్ ఆల్ ఆఫ్ దట్. కానీ ఇప్పుడు ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ వాట్ ఐమ్ డూయింగ్. అంటే నేను ఇంకొకటి అడగాలి మిమ్మల్ని. మీరు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాణం పోయినా క్యారెక్టర్ మంచిదైతే మాత్రం క్యారెక్టర్ మంచిదై ఉండాలి, పర్ఫార్మెన్స్ కి వీలు ఉండాలి, డైలాగ్స్ చెప్తుంటే ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి, మహానటి చిట్టి అనాలి కదా. దానికోసం మీరు ఎంత కష్టమైనా పడతారు. అలాంటిది రావణమైనా రవితేజ దానిలో ఒక సాంగ్ చేశారు మీరు, రావణాసురాలు కదా. మీరు ఎలా ఒప్పుకున్నారండి ఆ బిట్టికి? నాకు తెలియక. అంటే సినిమా మైకం కమ్మేసిందా? లేదు సార్, ఐ థింక్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. అంటే అప్పుడు నేను చాలా ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ దట్ ఐ విల్ గెట్ టు వర్క్ విత్ రవితేజ సార్, బికాస్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. And his energy is very contagious. He is absolute fire. And a set koste asalu mottam blast energy maripoddi. He'll come, he'll do a scene fata and that, and it's like you said, that energy is addictive kada. Same like that only it is. So of course nen oppone tarvata naaku ardhamaindi that okay, there's a whole cast, there is a 5 heroine cast అన్నట్టు. అది అప్పుడు తెలియదు అనుకుంటా. తెలియలేదు, క్యారీ అయిపోయారు. అవును కదా, రవితేజ ఫేవర్. కదా. యా. అండ్ అందులో కూడా ఒక పాట, భారత్ పాట చాలా ఫేమస్ అయిపోయింది. సో నో రిగ్రెట్స్ అన్నట్టు. నో రిగ్రెట్స్ అంటే యాజ్ ఎన్ యంగ్ గర్ల్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు, థియేటర్ ఈజ్ ఎ పూర్ సెగ్మెంట్. అంటే యూ డోంట్ అంటే రిచెస్ ని సంపాదించే ప్లేస్ కాదు. మీకు రెప్యుటేషన్ వస్తుంది ఆ థియేటర్ వరల్డ్ లో. అది ముంబై కావచ్చు, ఇంకో చోట కావచ్చు. కానీ ఆ ప్యాత్ నుంచి ఇప్పుడు సినిమా దానిలోకి వచ్చినప్పుడు, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఫేమ్, నేమ్, మనీ, రెప్యుటేషన్ కదా. ఇప్పుడు ఇందులో మీరు ఏ రేంజ్ కి వెళ్ళాలి నేను అని ఒక గోల్ ఏమైనా సెట్ చేసుకున్నారా మీరు? ఎందుకంటే ది హయ్యర్ ద సక్సెస్, ది హయ్యర్ ద రిచెస్. సార్ నా గోల్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఎలా? నాకు ఇలా సక్సెస్ నేను చూడను. లైక్ నేను ఇలా సక్సెస్ చూస్తున్నాను. ఐ వాంట్ టు బిల్డ్ అన్ ఎంపైర్. ఐ డోంట్ వాంట్ టు బిల్డ్ బుర్జ్ ఖలీఫా. ఓకే. మై empire is like, what all can I do and how much deep can I go in that. Now I'm starting to make music and starting to make music videos, doing direction, choreography. Can I make a musical after this? Who can I cast in that? Can I only be the actress in that? Can I only direct it? That is, nobody has done it, sir. For me, that is... No, why you can do, amma? What is it? Miru, see, Sunita Williams garu ekanga space loki వెళ్ళిపోయి 6 నెలలు వార్ స్టే. ఇప్పుడు మనం బయట ఊరికి వెళ్తేనే ఒక 2-3 రోజులు ఎక్కువ రోజులు ఉండాలంటే కండిషనల్ గా తప్పక ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి, లేకపోతే పెద్ద రెయిన్స్, స్టామ్, బస్సులు ఆగిపోయి మనం ఎక్కడో హోటల్లో లాక్ అయిపోయాం. చాలా గాబరాగా ఉంటుంది. అరే బస్సులు ఎప్పుడు
రెజ్యూమ్ అవుతాయి తెలియదు, ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటే మనం తిన్నావా, చేసావా, ఇచ్చేసావు అని ఇంత గాబరాలో సునీత విలియమ్స్ గారు స్పేస్లో 6 నెలలు వార్ స్టే. అంతకన్నా గొప్ప కాదు కదండి. ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. ఆ రోజులు పోయినాయి కదా ఉమెన్. ఇప్పుడైతే కెన్ ఐ డూ దట్ అంటే డౌట్ నుంచి రావట్లేదు అది. అంటే ఇట్స్ కమింగ్ లైక్ వై కాంట్ ఐ డూ అన్న నో అది కాదు. కమింగ్ లైక్ వాట్ I కెన్ will ఐ do. డూ నెక్స్ట్, వాట్ కెన్ ఐ డూ నెక్స్ట్, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కెన్ ఐ డూ దిస్ ఆర్ కెన్ ఐ డూ దట్, షుడ్ ఐ డూ దిస్, షుడ్ ఐ డూ దట్. దాట్స్ కరెక్ట్, Yeah, దాట్స్ it's like కరెక్ట్. that. షుడ్ ఐ డూ దట్ అంటే మేము కొన్నాళ్ళ తర్వాత కథ, మాటలు, పాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డాన్సు, చిట్టి ఫరియా చూస్తావా, క్రెడిట్స్ చూస్తావా? Yes sir, definitely గా. ఎంత దూరం ఉంది అది మీ లెక్క ప్రకారం? Hmm, ఎన్ని ఏరోనాటికల్ మైల్స్ దూరంలో ఉంది? 4-5 years లో సార్ I'm thinking that I should be able to do and క్వాలిటీగా చేయాలి, క్లారిటీతో చేయాలి కాబట్టి 4-5 years అంటున్నా. లేకపోతే రేపు కూడా స్టార్ట్ చేయొచ్చు అంటే. యు వాంట్ టు గెట్ మోర్ ఫుట్ హోల్డ్. yes I'm starting slowly. ఒక పాట చేశాను, 2 పాటలు చేశాను, ఒక ఇండిపెండెంట్ కూడా చేశాను పాట. ఇప్పుడు ఆ పాట చేశాను కానీ ఆ ఎడిటింగ్ కోసం 1 year పడుతుంది. ఎందుకంటే ఐఎమ్ సో బిజీ విత్ 10 other things. ఇండివిజువల్గా ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. సో ఐ నీడ్ దట్ టీమ్ దట్ ఐ కెన్ డిపెండ్ ఆన్. లైక్ ఐ సెడ్ ఫర్ ప్రొడక్షన్ కూడా ఐఎమ్ లుకింగ్ ఫర్ బిల్డింగ్ మై ఎంపైర్. అండ్ కొంచెం ఐ థింక్ ఇంటర్నలీ కూడా ఐ నీడ్ టు లెట్ గో ఆఫ్ కంట్రోల్. ఐ హ్యావ్ టూ మచ్ లైక్ ఐ వాంట్ టు లీడ్ ఎవ్రీథింగ్ లాగా ఉంది. సో కొంచెం కంట్రోల్ లూజ్ అయితే ఇంటర్నలీ when I become comfortable with that, where I can trust more people with handling more projects, I think అప్పుడు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ అయితే లోపల ఉంది. బట్ అదే ఒక డ్రీమ్ వరల్డ్ అయితే ఉంది. yes డ్రీమ్ వరల్డ్ ఉంది, రియాలిటీ అవ్వాలి అంతే. అదే రియాలిటీ. ఇప్పుడు మరి మీరు కథ రాస్తారు, పాటలు రాస్తారు, మీకు థియేటర్ బ్యాక్డ్రాప్ ఇన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఈ గుర్రం పాపిరెడ్డి సినిమాలో మీ క్యారెక్టర్లో మీకు ఏంటి అంత స్పెషల్ కనిపించి సినిమా చేయడానికి కారణం ఏంటండి? సార్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విన్నప్పుడు. అండ్ ద డైరెక్టర్స్ వే ఆఫ్ ట్రీటింగ్ ఈచ్ క్యారెక్టర్ ఇండివిజువలీ, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ స్టోరీ ఇచ్చి, వాళ్ళకి ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఇన్ ద స్టోరీ, యూనో ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్స్ ఇచ్చి అందరినీ రెస్పెక్ట్ఫుల్గా అంటే నాట్ యాజ్ క్యారెక్టర్స్, లైక్ ఆల్ యాక్టర్స్ యాజ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ కమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ లాగా అనిపించింది నాకు. అండ్ ఐ లవ్ దాట్. I love working, collaborating, experimenting and all. And కొంచెం సౌదామిని క్యారెక్టర్కి గ్రే టోన్ కూడా ఉంది. అంటే మెనిపులేషన్, కొంచెం హైస్ట్, ఏదో డబ్బుల్ గురించి యూనో లైక్ హియర్ అండ్ దేర్ చేయడానికి వాళ్ళు కష్టపడతారు. ఇక్కడ రన్నింగ్, అక్కడ గోయింగ్ హియర్ అండ్ దేర్, కేయాస్ అవుతుంది, గందరగోళం అంతా. సో గందరగోళం అన్న మాట తెలుసా మీకు? గోలా అని తెలుసు. కియాస్ అన్నారా? దానికి తెలుగులో మాట గందరగోళం. ఓకే, బాగుంది. టాటూ వేసుకుంటారా? సో యా, అది నచ్చింది సార్. ఓకే. డైరెక్టర్ ని మీరు ఎంతవరకు, అంటే మీలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్ట్ చేస్తున్నప్పుడు అసలు వీడు ఏం చేస్తున్నాడు, కరెక్ట్ గా చేయట్లేదు, ఇది మనం అయితే అదరగొట్టేసిండే వాళ్ళం నేను అన్న ఫీలింగ్ లోన్ అయ్యారా ఎప్పుడైనా? ఏంటి సార్? అదే డైరెక్టర్ చేస్తున్నప్పుడు ఈ షాట్ నేను ఇంకా బాగా తీసిండేదాన్ని, కరెక్ట్ గా తీయట్లేదు, మురళీ మనోహర్ కన్నా నేనే బెటర్ డైరెక్టర్ అని గాని, లేదా మురళీ మనోహర్ ఇస్ ఎ గ్రేట్ డైరెక్టర్ అని గాని? లేదు సార్, అలా నేను చూడను. మెంటల్ పీస్ పోద్ది అలా చూస్తే. నేను ఇంకా బెటర్ చేయొచ్చు, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఓకే గుడ్ తీసుకెళ్తుంది, ఇట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్. కానీ సెట్ వైబ్ స్పాయిల్ అవ్వకూడదు అని నా. అవును, మీరు ఎంతవరకు ఉండాలో మీ క్యారెక్టర్ బౌండరీస్ అంతే. అండ్ కానీ నా క్యారెక్టర్ గురించి, నా లైన్స్ గురించి ఏమైనా డిస్కషన్ పెడితే సార్ ఇస్ వెరీ ఓపెన్ టువర్డ్స్ డిస్కషన్. సో హీల్ ఆల్వేస్ ఆస్క్, ఫర్ వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్, అండ్ హీల్ టేక్ ఇన్పుట్స్
and he'll use them. He'll actually be interested in knowing my opinion. So that is what I value the most. More మీరు than అక్కడ మీ ఈగో సాటిస్ఫై అయింది ఈ చెప్పొచ్చు అట్లా. కదా. Yeah, definitely, because I have been in situations where I can be replaceable. హీరోయిన్ క్యారెక్టర్ చాలా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, ఓకే ఇఫ్ నాట్ దిస్ గర్ల్ కెన్ డూ, Yes. ఇఫ్ నాట్ దిస్ గర్ల్ కెన్ డూ. అంటే ఎవరో ఒకరి చేత మరి చేయించుకోవాలి కదా, Ah. సినిమా అయితే చెయ్యాలిగా. అంతే కదా. కానీ when people come and tell me that this story I made for you only, when I thought of this character, నాకు ఫారియానే మైండ్ లోకి వచ్చింది అంటే ఓకే అండి, డన్. I want to be present where people want me. కరెక్ట్. అదే కదా, చాలా ప్రిఫరెన్స్ మన్నే కోరుకుంటున్నారంటే మన మొరల్ బూస్టప్ అవుతుంది, Yes. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అవును. ఒక చిన్న ఈగో వస్తుంది, ఒక చిన్న సెల్ఫ్ ప్రైడ్ వస్తుంది. అవును. దట్స్ ఆల్మోస్ట్ ఎంజాయబుల్ కదా, Yes. బీయింగ్ ఇన్ సెట్స్ Yeah, అలాంటప్పుడు 100%. కదా. And అప్పుడు whatever you give from your side is కంప్లీట్ respected. Full rather. Is accepted, it is respected, so it's good. ఓకే. సో మీరు జాతిరత్నాలు బాగా ఎంజాయ్ చేశారా, ఈ సినిమా బాగా ఎంజాయ్ చేశారా? జాతిరత్నాల్లో ఓన్లీ 15 days షూట్ చేశాను సార్. అవునా? అందులో ప్రమోషన్స్ లో చాలా ఎంజాయ్ చేశాను. అయ్యో నాకు గుర్తుంది, మీరు రైతు బజార్లోనే గట్ట నిలబడి అవును. రైతులు అక్కడ కూరలు అమ్మే వాళ్ళందరితో మాట్లాడాలు, సినిమా చూడండి జాతిరత్నాలు అని చెప్పడం. ఐ రిమెంబర్ ఆల్ దట్. అవును, చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నవీన్ ఇస్ సచ్ అ గ్రేట్ కో యాక్టర్ అండి. అవును. సో కేరింగ్ అండ్ సో హీస్ అ జీనియస్ అనుకుంటాను నేను. హీస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ టేకింగ్ అప్ మోర్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, బికాస్ ద వే హీ is so in sync with the director kada, like constantly thinking about what will the audience like, what will they connect with, what can I do to make this scene better. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. సో మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ అన్ యాక్టర్ వాజ్ దట్ ఆన్ సెట్. మీరే అనుకోండి, అంటే మై స్టాండర్డ్స్ హ్యావ్ బీన్ సో హై సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టు. సో that of course is unmatchable. కానీ ఈ సినిమాలో అసలు జీవన్ అన్న, రాజ్ కుమార్ అన్న, వంశీ, నరేష్, రెడ్డి మేమందరం కలిసి ఉంటే వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సెట్ లో. డైరెక్టర్ కి చాలా కష్టపడి హీ హాస్ టు హ్యాండిల్ అస్. సో దిస్ వాజ్ స్లైట్లీ మోర్ ఫన్ బికాస్ ఆల్ ఆఫ్ us were together. కానీ జాతిరత్నాల టైంకి మీరు ఒక అంటే ఫ్రెష్ ప్రోడక్ట్, అవును. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది అనుకోండి, అది అసలు దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా. అవును. అదే మీరు కొన్నారంటగా కొత్త సబ్బు, ఎలా ఉంది, బాగుందా, మంచి వాసన వస్తుంది, ఇలాంటి ఏదో అలాగా మీరు జాతిరత్నాలు సెట్ షూటింగ్ వెళ్ళడం మొదలెట్టిన ఫస్ట్ 1 2 3 4 days మీకు ఎలా అనిపించింది అక్కడ అనుదీప్ తో చేస్తున్నప్పుడు? కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అయ్యాను, కానీ అది ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుకున్నాను. బికాజ్ కొంచెం ఇంటిమిడేటింగ్ ఉంది అండి. ఇండస్ట్రీ ఇస్ సో మచ్ బిగర్ దెన్ హూ యు ఆర్ కదా. అండ్ మనకన్నా పరిశ్రమ ఎప్పుడు పెద్దదే. అవును, కానీ కొత్తగా వచ్చాను. మేబీ సంథింగ్ రాంగ్ ఇఫ్ ఐ సే ఆర్ ఐ డూ, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై ఆపర్చునిటీస్ లాగా కొంచెం రిజర్వ్గా ఉండే అప్పుడు. బట్ యాజ్ ఐ అండర్స్టూడ్ దట్ పీపుల్ అప్రిషియేట్ ట్రాన్స్పరెన్సీ, దే అప్రిషియేట్ జెన్యునిటీ, సో ఐ బికేమ్ మోర్ ఈజ్డ్ ఇన్ టు ఇట్. ఓకే. ఎవరు మిమ్మల్ని బాగా అంత ఈజ్ క్రియేట్ చేసిన వాళ్ళు? స్వప్న గారా? నాగశ్విన్ గారు. గారు he's my godfather అనొచ్చు. అవునా? Yeah. He has made me so comfortable, and I feel like I found the best mentor in him because he is so grounded, so down to earth, so chilled out అనొచ్చు. That he's like, man chitti, all chill chitti, అట్లానే ఉంటుంది. And that's how like my nervous system was completely at ease. అంటే మీరు థియేటరు, డ్రామా, సంగీతం, డాన్సు, రైటింగు, ఇది వేరే ప్రపంచం నుంచి మీరు ఒక ఏలియన్ లాగా టక్కుమని సినిమా ఇండస్ట్రీలో పడ్డారు కదా. పడినప్పుడు అసలు ఆ ఫీలింగు, వీళ్ళందరితో ఎలా మూవ్ అవుతాం మనం, అసలు ఎలా ముందుకెళ్ళాలి అని అక్కడ పేరెంటల్ గైడెన్స్ ఉందా అక్కడ? ఆఫ్ కోర్స్ ఫుల్లీ వాళ్ళు మై పేరెంట్స్ వాళ్ళు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి లేదు అని ఎప్పుడు ఆ బ్యారియర్ లేదు.
వాళ్ళు చాలా జనరల్ గా నాకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు. అంటే వాట్ ఎవర్ దే సే ఇస్ అ యూనివర్సల్ అడ్వైస్, ఎక్కడైనా వర్క్ అవ్వచ్చు అది. అండ్ ద అదర్ థింగ్ ఇస్, బిఫోర్ ఐ డిడ్ జాతిరత్నాలు, I was part of 2 other sets. One is Most Eligible Bachelor, where I was doing one small cameo, and one is Rise of Shivagami, which was a shelved project. ఎందుకు? I don't know technical issues with the production house, but అందులో ఒక క్యారెక్టర్ చేశాను. It was a character of a eunuch, ఓకే. and I still remember the director, Devakatta sir. He came on my first day of shoot, and he said, "Che, నాకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత అందమైన అమ్మాయికి నేను స్టబుల్ బియర్డ్ వేసాను, ఇంత గెటప్ ఇచ్చాను, సారీ అమ్మా, నువ్వు ఏం అనుకోదు." కానీ నా క్యారెక్టర్ నా మైండ్లో ఎంత ఇష్టమైన క్యారెక్టర్ అండి. అది విలన్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు, ఒక చిన్న క్యారెక్టరే. ఆ వెబ్ షోలో మృణాల్ ఠాకూర్ వాజ్ లీడింగ్ ఇట్ అట్ సమ్ పాయింట్, బట్ అండ్ వీ షాట్ ఇన్ పూణే ఫర్ మెనీ డేస్. వీ షాట్ దర్. ఐ హ్యాడ్ అ లైఫ్ వేర్ ఒక చిన్న మినీ వ్యాన్లో ఒక చిన్న డోర్ ఇంతే స్పేస్ ఉంటుంది, అందులో 2 beds ఉంటుంది, అండ్ దట్ ఆల్సో ఇస్ షేరింగ్. సో ఐ హ్యావ్ డన్ దాట్ ఆల్సో. ఈవెన్ ఆన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఐ హ్యాడ్ సింగిల్ వ్యానిటీ, అందులో అప్పుడప్పుడు షాయద్ వాష్రూమ్ కూడా ఉండదు, అలాంటివి వ్యాన్స్ కూడా షేర్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి, దాని నుంచి లెవెల్ అప్ లాగా నాకు జాతిరత్నాలు వచ్చింది కదా. సో ఐ వాజ్ ఆల్రెడీ గ్రేట్ఫుల్ దట్ ఓకే వావ్ ఐఎమ్ లీడ్ నౌ. సో యా, అదే అంటే మీరు చెప్పాను కదా, మీకేమీ తెలియనప్పుడు ఈ ఇబ్బందులు, వాష్రూమ్ కూడా లేదంటున్నారు వ్యానిటీలో కదా. ఒక్కసారి అంటే తెలుగులో ఒక సామెత ఉన్నది, తెలుసుకోవాలి మీరు ఇవన్నీ. తంతే బూర్లు గంపలో పడినట్టు, తంతే చేస్తే బూర్లు ఫ్లూట్, బూర్లు అంటే పూర్ణాలు, పూర్ణం బూర్లు హిందూస్ ఫెస్టివల్స్ లో వండుకుంటారు. సో ఆ దానిలో ఆ బాస్కెట్ లో పడ్డాడంటే ఇల్లేవాడు, తంతే ఇంకేంది ఆగడే గుర్జుని హ్యాపీగా బూర్లు తింటాడు. దట్ ఈస్ హౌ జాతిరత్నాలు హ్యాపీ టు యు. అవునండి, కరెక్ట్. నాగేశ్వరి గారు ఒక బూరే, స్వప్న దత్ గారు ఒక బూరే, నవీన్ ఒక బూరే, ప్రియదర్శి ఇంకో బూరే. అవునండి, అన్ని బూర్లే, మోస్ట్ డెలిషియస్ బూర్లు. అండ్ మీకు ప్రియాంకతోనా స్వప్న దత్తతోనా ఎవరితో మీరు ఎక్కువ క్లోజ్? ప్రియాంక మోర్, స్వప్నతో కొంచెం భయం ఉంటది. ఎందుకు? అక్క కదా, లైక్ she's I like to look at her and be like, yeah, I'll just watch from one corner and learn from you ante. Priyanka is more like, okay, what's going on, ఏం జరుగుతుంది, సాఫ్ట్ గా ప్రియాంక గారు. స్వప్న గారు కొంచెం స్ట్రిక్ట్ అక్క, యాక్షన్ ఓరియంటెడ్. యా, yes, but both of them have looked out for me like anything andi. They wherever needed they will put my name, they will talk good about me. I know this. మీ దగ్గర బ్యాడ్ గా మాట్లాడుకోవడం ఏముంది? ఉందా? ఉండొచ్చేమో. Sometimes I say stupid things, sir. Sometimes అందుకే కదా నాకు లైవ్ ఇంటర్వ్యూస్ తో ఎక్కువ భయం. అండ్ ఇవి లైక్ కంటిన్యూస్లీ ఇఫ్ ఐ సిట్ త్రూ ఇంటర్వ్యూస్ ఫర్ మెనీ నంబర్ ఆఫ్ అవర్స్, అప్పుడప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తాను నేను. like sometimes I say things that maybe I don't even mean, but it's coming from anger or something, impatience. So అది కొంచెం చిల్ గా మాట్లాడాలి. అంటే అవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ కదా. 100%. మీ అబ్జర్వేషన్స్ లేదా మీ మైండ్ సెట్ లేకపోతే మీ తాలూకా మీరు ఇందాక చెప్పినట్టుగా సెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నీ మారినాయా ఫ్రమ్ జాతిరత్నాలు ఇప్పటి వరకు? మార్పు వచ్చిందా? అంటే ఇప్పుడు మీరు బెటర్ గా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా కరెక్ట్ గా మాట్లాడుతున్నాను నేను, కన్సైజ్ గా ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నాను అని ఒక నమ్మకం వచ్చింది మీకు? అవునండి. మీకు నటిగా బాగా నమ్మకం వచ్చిందా? నేను సినిమా ఇండస్ట్రీలో గ్యారంటీగా నిలబడిపోతాను, నేను ఇంక నాకు తిరుగులేదు అన్న ధైర్యం వచ్చిందా? వచ్చిందండి. కొంతమంది ఉన్నారు నా లైఫ్ లో, వాళ్ళు ఆ నమ్మకం ఇచ్చారు నాకు, దట్ హిట్ అయినా ఫ్లాప్ అయినా నువ్వు ఇక్కడే ఉంటావు, యు ఆర్ మెంట్ ఫర్ దిస్,
ఇండస్ట్రీ, యు ఆర్ మెంట్ ఫర్ దిస్ క్రియేటివ్ బిజినెస్. అండ్ దానివల్ల నాకు కూడా ఐ థింక్ ఇంకొంచెం ఓపిక వచ్చింది నా కెరియర్ మీద. లైక్ దెర్ వాజ్ అ పాయింట్ వేర్ ఐ థాట్ ఎందుకు చేస్తున్నాను నేను ఇదంతా, చిల్గా ఏదో ఒకటి క్యాఫే ఓపెన్ చేసి మౌంటైన్స్లో షిఫ్ట్ అవ్వచ్చు కదా అని. దెన్ ఐ రియలైజ్ దట్ దిస్ ఈస్ వేర్ ఐ లవ్ టు బీ. నేను కూడా స్ట్రైవ్ అవుతున్నాను, గ్రో అవుతున్నాను, అండ్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు నన్ను. ఇట్స్ నాట్ లైక్ యాక్ట్రెస్ అయిన తర్వాత ఈ కంటిన్యూస్గా జనాలు మిమ్మల్ని చూస్తున్నారంటే ఇది పెద్ద బ్లెస్సింగ్ అండి. ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఎప్పుడు వరకు ఉంటుంది యూ డోంట్ నో. అందరికీ రాదు, దట్ ఐ కాంట్ సే. బట్ నేను ఉదయం చెప్పాను కదా, అందరికీ ఛాన్స్లు రమ్మంటే పాపం చాలా మంది ట్రై చేస్తారు కానీ దే డోంట్ సక్సీడ్. ఇట్స్ చాలా గాడ్ గివెన్ ఫార్చ్యూన్. యా, సో ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఐ థింక్ ఇంకా ఆ స్ట్రెంగ్త్ వచ్చింది దట్ ఓకే పీపుల్ లైక్ మీ, దే వాంట్ టు సీ మోర్ ఆఫ్ మై వర్క్. గ్రేట్. అయితే మీరు సినిమాలు మీ వరకు వచ్చి మిస్ అయిపోయిన సినిమాలు ఉన్నాయా, లేక మీకు నచ్చక వదిలేసిన సినిమాలు ఉన్నాయా? అవును సార్, ఉన్నాయి. కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయి, అయ్యో ఎందుకు వదిలేసానని. ఏ సినిమా అండి? చెప్పకూడదు సార్. చెప్తే ఏమవుతుంది తెలుసా, చెప్తే ఏమవుతుందంటే పీపుల్ అండర్స్టాండ్ యూ మోర్. మీడియాలో మోర్ ఇంపార్టెంట్ గా మీరు ఎంత అర్థమైతే అంత పాపులర్ అవుతారు మీరు. ఇప్పుడు అందరూ కూడా బాంబే స్టైల్ నేర్చుకున్నారు. సినిమా రిలీజ్ ముందు కూర్చోవడం, ఫటాఫటామని ఇంటర్వ్యూలు ఇచ్చడం. మీరు మీ వేషం ఎలా ఉంటుందండి? కామెడీ అండి. ఎన్ని సీన్లు చేశారు? 42 సీన్లు చేశారండి. ఓకే, ఎన్ని ఫ్రేముల్లో ఉంటారండి? నేను ఒక 1200 ఫ్రేముల్లో ఉంటానండి. ఓకే, పాటలు ఏమైనా ఉన్నాయా అంటే 2 పాటలు ఉన్నాయండి. ఓకే, ఏ పాట ఇష్టం అండి? మొదటి పాట ఇష్టం అండి. డస్ ఇట్ క్యారీ ఎనీ సెన్స్ టు ద పబ్లిక్? యు ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ ఆస్క్డ్ బై మెనీ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ సినిమా గురించి మాట్లాడాలంటే. బట్ ఇలాంటి కంటెంట్ ఇట్ విల్ టేక్ యూ క్లోజర్ టు ద పబ్లిక్. అరే మన చిట్టి మంచి సినిమా మిస్ అయిపోయింది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ ప్రశాంత్ వర్మ. అండ్ చూసినప్పుడే ఐ వాజ్ లైక్ దిస్ డైరెక్టర్ లుక్స్ సో గుడ్, ఎప్పుడైనా ఛాన్స్ వస్తే నేను వదలను అని అనుకున్నాను. దెన్ హీ నరేటెడ్ అ ఫిల్మ్ టు మీ అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్ అండి. నిజం చెప్పాలంటే అప్పుడు కూడా నచ్చింది, నాకు చాలా నచ్చింది. కానీ ఏదో ఒకటి మేబీ సమ్ వాయిస్ ఇన్సైడ్ మై హెడ్ వాజ్ లైక్ హీరోయిన్ క్యారెక్టర్ అంత వెయిట్ లేదు, మేబీ నీకు ఆ మైలేజ్ రాదు అని ఒక వాయిస్ వచ్చింది. ఆ వాయిస్ తో వెళ్ళిపోయినా. ఏంటి సినిమా? హనుమాన్? మరి సినిమా చేసాక ఎందుకు రిగ్రెట్ అయ్యారు మీరు? అంటే అంత పెద్ద హిట్ అయిందా? యాక్చువల్లీ నిజం చెప్పాలి, యాక్చువల్లీ తేజ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అండి. సో ఐ నెవర్ టోల్డ్ దిస్ టు ఎనీవన్. కానీ నేను ఇంకా హనుమాన్ చూడలేదు బికాస్ ఐ డోంట్ వాంట్ టు వాచ్. Jealousy? No, not jealousy. I'm very happy for them. Very, very happy for them. No, I'm just kidding. Not jealousy, but somewhere adi maybe jealousy రాకూడదు అని. గుడ్ స్టేట్మెంట్. కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది మీకు. యా, బట్ ఇప్పుడు కూడా ప్రశాంత్ వర్మని కలిస్తే ఆల్వేస్ లైక్ చేద్దామండి, ప్లీజ్ ఏదో చేద్దాం, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ నో. లైక్ యూ ఓన్లీ సెడ్ నో, యూ రిజెక్టెడ్ మీ అంటాడు. I did not, please don't. I rejected the character, not Prashant Verma. No, I didn't even reject the character. I think I rejected myself doing that. You know, I didn't give myself the opportunity to explore. Appudu somewhere bayam, maybe I don't know what it was. పోయింది అన్న అంటే లైక్ ఐ జస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ నౌ. కానీ వెన్ ఐ సీ హిమ్ ఐమ్ లైక్. ఆయన కూడా మీరు కనిపించగానే చూస్తాడా సీరియస్ గా? లేదండి, హీ సూపర్ స్వీట్, హీ ఇస్ వెరీ స్వీట్. ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్, నైస్ హ్యూమన్ బీయింగ్ ప్రశాంత్ వర్మ. ఐ నో హిమ్ పర్సనల్లీ. ఇంకేమైనా మిస్ అయిపోయేలాగా అదొకటేనా? ఇది ఒక్కటి గుర్తుండిపోయింది. గుర్తులేని చాలా ఉన్నాయేంటి? అంటే నో అయితే నేను చాలా చెప్పాను. ఫర్ మెనీ సినిమాస్ వెరీ కాన్షియస్ గా సెలెక్టివ్ గా చేస్తున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ మై ఫిల్మ్స్. కానీ నాకు హరి వద్దండి. హరి నేను అన్నీ వచ్చేస్తే అన్నీ చేసేయాలి అని
హరి వద్దు, నాకు యాంగ్జైటీ వద్దు. అవునా? అవును. ఉందా మీకు ఆ ప్రాబ్లము? లేదు లేదు, ప్రాబ్లం లేదు, కానీ ఐ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్స్ అవుట్ ఆఫ్ డెస్పిరేషన్. ఏమి లేదు ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలి, చేసేయాలి. అది ఆ ఫీలింగ్ రాకూడదు. బికాస్ ఇన్ దాట్ ఫియర్ స్పేస్ ఆఫ్ థింగ్స్ యూ సమ్టైమ్స్ చూస్ రాంగ్ చాయిసెస్. ఫిల్మోగ్రఫీ బాగుండాలి అని నా గోల్. Like if someone opens my IMDb, okay, this is good, this is also decent, this is also good, oh, this is a very big hit. Alla undali at least, you know. Okay. అవును, అదే ఆ కొంతమందికి ఆ పొసెసివ్నెస్ ఉంటుంది వాళ్ళ కెరీర్ మీద. కానీ బట్ ఇక్కడ మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు సినిమాకి ఇప్పుడు గుర్రం పాపిరెడ్డి రిలీజ్ అయ్యి దానికి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్, కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పేస్ ఆఫ్ ద ఫిల్మ్, దానిలో ఉండే ఆ ప్రాబ్లమ్, సమ్ డెడ్ బాడీ. గుర్రం పాపిరెడ్డి ఎవరు? మన ఇంటర్వ్యూ వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిపోతుంది, అది వేరే విషయం, మీకు చెప్పనక్కలేదు. కానీ బట్ అదొకటి క్యూరియస్ గా ఉంది, డెడ్ బాడీస్ మధ్యలో జరిగే ఇదంతా కూడా. సో దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు మామూలుగా రెగ్యులర్ సినిమాల్లోని లైక్ ఇన్ హనుమాన్ మీ మార్కెట్ నో లేకపోతే మీ క్రేజ్ నో మీకుండే ఆ ఇమేజ్, ఇప్పటి వరకు చిన్న ఇమేజ్ వచ్చింది కదా మీకు, ఫరియా అబ్దుల్లా, జాతిరత్నాలు, వాటితో సినిమాల మీద సినిమాలు వచ్చాయి అనుకోండి, అవాయిడ్ చేస్తారా? అంటే దానిలో చూస్ చేసుకుని ఇప్పుడు మీ క్యారెక్టర్ ఫుల్ గా ఉండాలండి. కొంచెం ఫుల్ కాదు సార్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ తో గాయపడ్డ సింహంలో ఒక క్యారెక్టర్ చేశాను. అందులో స్టార్టింగ్ లో ఉంటాను, మధ్యలో ఉంటాను, ఎండ్ లో ఉంటాను, ఫుల్ లేదు. కానీ ఆ మూవీ వైబ్ నాకు ఎంత నచ్చిందంటే ఆ కాన్సెప్ట్ నా మైండ్ బ్లో చేసింది. ఎందుకు ఐ డోంట్ నో. ఇట్ ఈస్ సో స్టూపిడ్లీ స్మార్ట్, ఇంటెలిజెంట్, ఫనీ, సిమిలర్ టు వాట్ ద కైండ్ ఆఫ్ జానర్ దట్ ఐఎమ్ డూయింగ్ లిటరలీ రైట్ నౌ ఆల్సో. కానీ చాలా చిన్న రోల్ అందులో కూడా. బట్ ఒక పాట ఉంది తరుణ్ భాస్కర్ తో ఉంది. తరుణ్ భాస్కర్ ఈజ్ అనదర్ ఫ్యాబ్యులస్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు. సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండి. లైక్ ఐ హ్యాడ్ మేబీ సే 10 days of shoot for Gayapada Simham, barely anything, but I enjoyed each and every day, each and every dialogue I enjoyed, each and every interaction with Tarun, with Kashyap, the director. It's so wholesome. So how the project makes me feel done, but that's more important. Yes. అంటే 2 రోజులు లొకేషన్ లో ఇబ్బందిగా ఉండి చికాగ్గా ఉండి అసలు సెట్ అవ్వలేదంటే వదిలేస్తారా ఏంటి మీరు? కొంత తీసి కష్టపడతారుగా, ఏదో రకంగా ఇబ్బంది పడి కంప్లీట్ చేయాలి. ఆ మైండ్ సెట్ ఉందా? అవును సార్. లేకపోతే రామ్ రామ్ మీకు రామ్ రామ్ క్యారెక్టర్ రామ్ వదిలేసి వెళ్ళిపోరుగా? అందుకే, ఎందుకంటే ఇవాళ జనరేషన్ వాళ్ళు ఏదైనా చేయగలరు, వదిలేసి వెళ్ళిపోగలరు. ఓ అట్లానా? లేదు, ప్రాజెక్ట్ కోసం ఏదైనా చేయగలరు. ఓకే, దాట్స్ గుడ్, దాట్స్ గుడ్. అంటే ఈ ప్రయాణంలో మీరు రేపు సక్సెస్ అయిన తర్వాత ఇంకా స్టిల్ అప్పటికి కూడా మీకు డిమాండ్ వచ్చిన తర్వాత, సపోజింగ్ దట్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీకు డిమాండ్ క్రియేట్ అయ్యి క్యారెక్టర్ల ఆఫర్స్ వచ్చిన తర్వాత స్టిల్ మీరు మంచి క్యారెక్టర్కే స్టిక్ అయి ఉంటారా? లేకపోతే రెమ్యునరేషన్ డిమాండింగ్ నాకింత ఇస్తే అన్నట్టుగా ఉంటుందండి? నాకు ఒక ఫ్రెండ్ ఉండేది కాలేజ్లో. Once he told me that if there is a project, okay, once he told me that if you are unsure about a project and you don't ఒక్క చోట కూడా ఎక్సైట్మెంట్ దొరకట్లేదంటే you ask for the remuneration that you think you deserve, and if they are giving it, you should do it. I think that's a solid balance andi. I think that's really smart. అదే జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి, జేబు సాటిస్ఫాక్షన్ అంతే. జాబ్ లేకపోతే జేబు అంతే అండి. అది చాలా స్మార్ట్ డిసిజన్. అది మీ ప్యాంట్లు అన్నిటికీ జేబులు ఉంటున్నాయా? చూసుకుంటున్నారా? లేడీస్ ప్యాంట్స్ కి జేబులు ఉండవు. అదే మీరు పాకెట్ ప్యాంట్లు వేసుకోవాలి మరి అప్పుడు. అవును. అంటే అప్పుడు మనం మళ్ళీ అది కూడా అలాంటి ఇమేజ్ కూడా రాకూడదు కదా. ఫరియాకి మనం క్యారెక్టర్ అలా ఇలా ఉన్నా
కొంచెం రెమ్యునరేషన్ బాగా ఇస్తే చేసేస్తుంది అన్న ఇమేజ్ కూడా రాకూడదు కదా. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఇష్టం లేదు. డబ్బు అంటే ఇప్పుడు థియేటర్ లో లేదు కాబట్టి చెప్తున్నాను, డబ్బులు వస్తున్నాయి అంటే రావాలి కదా. కదా ఇట్స్ ఏ ప్రొఫెషన్. వాట్ ఇస్ ఇట్? అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ ఏదైనా చేస్తుంది. లైక్ ఇఫ్ ఇట్స్ అ రియల్లీ బ్యాడ్ క్యారెక్టర్, వల్గర్ క్యారెక్టర్, వల్గర్ కూడా ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే నాట్ వెల్ రిటన్, నాట్ వెల్ రిటన్, ఆ మూవీ వైబ్ ఏదో సెట్ అవ్వట్లేదు అంటే నేను చేయను. నేను ఎంత ఇచ్చినా కూడా నేను చేయను. ఓకే. And that has happened before. I have rejected some good amounts for projects that I was almost about to do. జాతిరత్నాల తర్వాత In the span of 4 years. 4 years. 2-3 times వచ్చినాయి. ఏంటండి అలాంటి సినిమాలు? అదైతే నేను చెప్పాను సార్. కానీ మీకు బాగా లౌక్యం వచ్చేసింది, సినిమా ఇండస్ట్రీ లౌక్యం బాగా వచ్చింది అంటున్నాను. అంటే ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు మినిమం కదా ఉండాలి కదా అంత సెన్స్, లేకపోతే ప్రాజెక్ట్స్ రావు. మీరు బాగా డెవలప్ అయ్యారు. సో అలాంటివి వచ్చినాయి. బట్ గట్ ఫీలింగ్ ఏదో చెప్తుంది మీకు. ఆ గట్ ఫీలింగ్ తో నేను చాలా కనెక్టెడ్ గా ఉంటానండి. కుడుతుంది అది, చెయ్యొద్దంటే చెయ్యొద్దు, అది వింటాను. వస్తే వింటాను. అంటే మీరంతా మీ ఇండిపెండెన్స్ మీ మదర్ వెనకతల ఉండి షేర్ చేసుకోవడం, డిస్కషన్ yes, కానీ ఫైనల్ డెసిషన్ నాదే. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. మెయిన్ డెసిషన్, ఫైనల్ కాల్ మీదే. అంటే మీకున్న ఆ కాంప్రహెన్షన్, అండర్స్టాండింగ్ చాలా చాలా మీరు డిసైడ్ చేసుకోగలుగుతున్నారా? బట్ అనుమానం చేసుకోలేపారుగా. అవును, కానీ మేబీ ప్రశాంత్ వర్మ హ్యాస్ సంథింగ్ బిగ్ ఫర్ మీ. దట్స్ గుడ్. ఆప్టమిస్టిక్ గా ఉండడం అన్నది తప్పు కాదు కదా. అయ్యో కన్సమ్మేట్ దాని వల్లే ఇప్పుడు ఆ ఇంట్యూషన్ ఇంకా క్లారిటీగా వస్తుంది. క్లారిటీ వచ్చింది. సో ప్రతిదానికి ఎలాగ మీకు హనుమాన్ గుర్తొస్తాడు కాబట్టి, లార్డ్ హనుమాన్ ఆయన గైడ్ చేస్తుంటాడు. హనుమాన్ సినిమా చూడు, నా సినిమా వదిలేసావు నువ్వు. సారీ హనుమాన్ జీ, ఏమనుకోకండి. మీరు హిందీ అమ్మాయి, అంటే హిందీ అమ్మాయి అంటే హైదరాబాదీ, తెలుగు ఇంకా పూర్తిగా చాలా కష్టపడుతున్నారు. తెలుగు మాట్లాడడానికి చెమటలు పోస్తున్నాయి. రైట్, ఇప్పుడు ఇంకా బెటర్ సార్. మీరు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ చూస్తే అసలు యువర్ లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ స్మైలింగ్. అప్పుడు అవుతుంది యువర్ స్టేజ్ మీద నిలబడి అంతే ఆనందం. మాట్లాడడం రాదు కదా. ఆనందం ఎక్కువ అసలు. నా పేరు మీనింగ్ హ్యాపీనెస్. ఫరియా, ఫరియా మీన్స్ హ్యాపీనెస్ ఇన్ ఉర్దూ, ఇన్ Arabic. It's actually a Persian name. Persian name. Okay. Okay. Fariya ante happiness. Okay. Santoshini. Santoshi Mata. Santoshi Mata. హిందీలోకి వెళ్ళే అవకాశాలు కానీ, ఆలోచనలు కానీ, అటువంటి హింట్స్ కానీ ఏమైనా దొరుకుతున్నాయా? అందయ్యా? అలర్ట్స్ ఏమైనా వచ్చాయా? కోరికలు అంటే ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ చేశాను కూడా, ద జంగాబూరు కర్స్, సోనీ లివ్ వాళ్ళకి చేశాను. చాలా చాలా ఎంజాయ్ చేశాను. కోర్స్ వెరీ వెరీ డిఫికల్ట్, వెరీ ఎగ్జాస్టింగ్ ప్రాజెక్ట్. 3 months కంటిన్యూస్ గా ఒరిస్సాలో మేము ఉండేది. సో ఇట్ జస్ట్ వాజ్, it took me time to come back to normalcy. Yeah, it was very to intense. Get out of that character. Yeah, very intense. But I really enjoyed it to the core. Like every day was so exciting. ikkado kondallo తిరుగుతున్నాం and sometimes I'm hanging from a building rope to but so every day was very exciting, very I enjoyed it a lot. కానీ నాకు నా థాట్ ఏంటంటే, నా రూట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఫౌండేషన్ బిల్డ్ చేస్తే వేరే వాళ్ళు వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే పిలుస్తారు, మీ ఆడియన్స్ మాకు కావాలి, సో మీరు రండి లాగా ఆ స్టేజ్కి రావాలనుకుంటున్నాను. అది దట్స్
that's a harmonious stage to be in. డిజైరబుల్ థింగ్ టు హ్యాపెన్ కదా. And right now Telugu industry is booming and it's the place to be. It is the time to be here. So why? అనిపిస్తుంది. తెలుగు అన్నది వాళ్ళ రేపు టాప్ ఓవర్ ది టాప్ Everyone wants to come here. ఎస్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ నుంచి హిందీకి పరిగెట్టేవారు కదా అప్పుడు, హిందీ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఎలా రావాలని ఆలోచిస్తున్నారు చాలా మంది. సో మీరు హిందీ ఇస్ ఆల్వేస్ సెకండ్ ప్రయారిటీ. యా ఐ మీన్ అట్లా ప్రయారిటీ లిస్ట్ లేదండి, డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. అలా ప్రయారిటీ లేదు. లాంగ్వేజ్ బయస్డ్ నేను అస్సలు కాదు. ఇప్పుడు తమిళ్లో డెబ్యూ వస్తుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అండ్ నా లైక్ బ్లెస్సింగ్స్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఇట్స్ సచ్ అ బిగ్ ప్రాజెక్ట్. అండ్ ఐ థింక్ I want to deeply learn Tamil as well. ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది, కొంచెం డైలాగ్స్ చెప్పగలుగుతున్నాను. என்ன புரிஞ்சது பேசுறப்போது? ஓ சாப்பிடியா தெரியுமா? சாப்பிடியா சொன்னது தெரியுமா? ஆமா தெரியும். சாப்பிடியா தூங்கிடியா என்ன தெரியுமா? Okay. Yeah, so able to speak little bit. I took a few classes for my first film Valli Mile. Tamil. Valli Mile with Vijay Antony sir. Vijay Antony, But exactly. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సుశీంద్రన్ సార్ డైరెక్షన్ తో పాటు అది హోప్ఫుల్లీ మేబీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతేమో. కానీ దిస్ విల్ బి మై డెబ్యూ విత్ సందీప్ కిషన్. ఓకే, వెరీ గుడ్. అంటే మీరు ఇప్పుడు ఇందాక నుంచి యూ బిలాంగ్ టు జెన్జీ కదా టెక్నికల్లీ, రైట్? మీరు చెప్పే దానిలో నాకు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న దాంట్లో థియేటరు, డాన్సు, మ్యూజిక్, రైటింగు, ఆర్టు, కమ్యూనిటీసు, సినిమాలు, తమిళ్, హిందీ వెబ్ సిరీస్, ఇవే తప్పితే ఎక్కడ పర్సనల్ లైఫ్కి ఎక్కడ మీ దానిలో స్పేస్ ఉన్నట్టుగా నాకైతే కనిపించట్లేదు. మీరు ఆర్ యు బికమింగ్ సో వాట్ యు కాల్ హార్డెనింగ్ ఇన్ లైఫ్? What Is kind of space? అంటే పర్సనల్ లైఫ్ No. అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం కానీ, లేకపోతే ఒక లవ్ అఫైర్ ఉండడం కానీ, లేకపోతే ఏదో అంటున్నారు కదా ఇవాళ రేపు Yeah. చాలా ఏవో షిప్పులు బోల్డ్ ఉన్నాయి కదా, బోల్డ్ షిప్పులు ఉన్నాయి. Situationship. సిచ్యువేషన్, టెక్స్టేషన్, రిలేషన్షిప్ అంట, ఇంకో షిప్ అంట, అన్ని జూబ్లీల్స్ అన్ని చోట్ల తిరుగుతున్నాయి షిప్పులు. అవును. ఎవరు కావాలంటే అది ఏ షిప్ ఎక్కలేదా మీరు? లేదు సార్, యాక్చువల్లీ I think that is my first priority. షిప్ No, love. Because of that, my life is balanced. ఆర్ యు ఇన్ లవ్ విత్? I am, and I think that keeps my life very balanced. ఓకే. That is a priority in my life. హిందూ అబ్బాయా ముస్లిం అబ్బాయా? Hindu abhay. అబ్బో, యు ఆర్ వెరీ రాడికల్, రెవల్యూషనరీ. అవునండి. సో ఎలాగంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నారా మీరు కలిసి? లేదు సార్, నేను చెప్పేస్తాను సార్. ఓకే, యా హీస్ ఆల్సో ఇన్ టు ఆర్ట్స్ అండ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఆల్సో. ఇన్ థియేటర్? నాట్ థియేటర్, డాన్స్. సినిమా, డాన్స్. ఓకే. He's from dance background, and because I'm getting into music, rap, choreography and all, he is my backbone in all of this. So you know, the kind of support, the team that I was talking about, Yes. I see the start of that with him. So he's not just a love affair. He is a partner. It's a marriage of convenience, like it's a partnership. partnership. It's a collaboration of so Yes. many different things. So, Different kinds of understanding. Yeah. That's very important. Yeah. So I think పైగా మీలాంటి అమ్మాయిని భరించాలంటే అంత సులభం కాదు. ఎప్పుడు పాడతారో, ఎప్పుడు లేచి సడన్ గా లేచి నేను డాన్స్ చేస్తానంటే, సడన్ గా మన్నాడు ఉదయాన్ని కాల్ షీట్, సడన్ గా మీకు ఏదో మూడు వచ్చింది అర్ధరాత్రి నేను రాసుకుంటాను కూర్చుందని, ఇన్ని షేడ్స్, భద్రకాళికి ఎన్ని షేడ్స్ ఉంటాయో అన్ని షేడ్స్ ఉన్నాయి మీ దానిలో. థ్యాంక్ యూ సో మచ్. కాదు. చాలా స్వీట్ మీరు, యాక్చువల్లీ సో రెస్పెక్ట్ఫుల్ యూ ట్రీట్ యువర్. You are very very younger to me, amma. So I respect everybody. I love cinema industry. I love actors, writers, singers. All special people come to my interviews. అందరూ వచ్చారు కూర్చున్నారంటే స్పెషల్ పీపులే. అందుకే నా ప్రోగ్రామ్ పేరే స్పెషల్ టచ్. ఓకే ఈ ప్రోగ్రామ్ పేరే ఓకే కాదు. ఆ అబ్బాయి
అని అంత స్టామినా ఉన్నవాడేనా ఇప్పుడు మీ షేడ్స్ అన్ని భరించే అన్ని, నాకంటే లేకపోతే ఎక్కువ తల్లోయ్ నా shades వల్ల ఉంటాయి. కాదు తల్లోయ్ అని అంది కదా? లేదు లేదు, నాకంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి. అవునా? I have the హూ ఇస్ ఎట్ మోర్ రిస్క్? that's a really good question. I think I am. యూర్. Yeah, because even he is. But I think me, because he has healed my ట్రూమాస్. mind in so many ways, um, and I think that is the biggest sign of love coming into your life, where acceptance, forgiveness, and um, a certain kind of love with boundaries is created. Ante love ante you have to be like this all the time. అది కాదు. Yeah, it's not like that. దూరంగా ఉన్నా Yeah. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ వైబింగ్ ఉండాలి. Yeah, so I learned so much from just his being. And he didn't have to explain these things to me. I just understood by living the relationship. గుడ్ 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 లక్, రియల్లీ గుడ్ లక్. Thank you. Thank you. అంటే మీరు ఇందాక అన్న దాంట్లో పెయిన్ అర్థం చేసుకోవాలి, Mm. ఇంకోటి అర్థం. హ్యాడ్ యూ ఎనీథింగ్ ఎల్స్ బిఫోర్ మీటింగ్ హిమ్? అంతకు ముందు హార్ట్ బ్రేక్స్ ఇలాంటివి అంటే అన్ని Yeah. నేను, మీరేం అనుకోకండి, ఐఎమ్ వెరీ సారీ No, no, sir. విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్. No, sir. It's fine. It's not. I'm a very transparent person. Actually, I have to. I am like that. I'm an open book. Kabatti కొంతమంది చెప్తారు, ఓకే రిలాక్స్, కామ్ డౌన్, యూ డోంట్ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీ వన్ అన్నట్టు. బట్ ఐఎమ్ అన్ ఓపెన్ బుక్. నాకు అలా అనిపిస్తుంది, ఇఫ్ ఐ షేర్ సంథింగ్ అండ్ సంబడి గెట్స్ సంథింగ్ ఫ్రమ్ దాట్, వై నాట్? నేను ఇంకొక మాట చెప్తా. నేను నా ఇంటర్వ్యూకి ఎవరైనా వచ్చినప్పుడు నేను ఫస్టే చెప్తాను, మీకు చెప్పలేదు కానీ నేను ఏం చెప్తానంటే, యువర్ ప్రోగ్రామ్ షుడ్ బి లైక్ ఏ కేస్ స్టడీ. చూసి హూ ఎవర్ వాచెస్ దిస్, దే మస్ట్ లెర్న్ సంథింగ్, దే మస్ట్ గెయిన్ సమ్ కరేజ్, దే మస్ట్ గెయిన్ సమ్ ఇన్స్పిరేషన్. అరే భలే ఫరియా, సో మనం డిజార్ట్ అయిపోక్కర్లేదు, డిస్కరేజ్ అయిపోక్కర్లేదు, డిజెక్ట్ అయిపోక్కర్లేదు, నో మోర్ డీస్ ఇన్ లైఫ్ అనే ఒక తాకత్ అంటారు కదా, అది రావాలి కదా. లేకపోతే మీరు ఎన్ని సినిమాలు చేస్తే మాకేంటి, ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి? కాబట్టి యూ కెన్ రివీల్ దట్ యాంగిల్ వేరిన్ మీరు విత్ స్టాండ్ అవ్వగలిగి తట్టుకొని. ఎంతమంది ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకు? తట్టుకోలేకపోతున్నారు. బట్ మీరు తట్టుకుని నిలబడ్డారు, అవునా కదా? అందుకే మీరు పెయిన్ అన్న మాట నేను పట్టుకున్నా. వై ఇట్ హ్యాపెండ్ అండి, వేర్ ది మిస్అండర్స్టాండింగ్ కేమ్ ఫ్రమ్ విచ్ సైడ్? No, I don't think I've had so much in relationships అండి. నేనేం అనుకుంటాను అంటే, ఇఫ్ ఐ గెట్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ సమ్వన్, నా ఫ్రెండ్షిప్ వాళ్ళతో స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఫ్రెండ్షిప్ అయినా ఏదో ఒకటి లేయర్స్ యాడ్ అవ్వచ్చు. బట్ whoever it didn't work out with, even now in the past, I can still stand today and have a great laugh with them, because we shared a good bond. Even today we will share that great bond. Of course we will not be in touch because it's not necessary anymore. It's not necessary anymore. It ran its course, it's over. But that love will not disappear, because should not disappear. Yeah, it will not. It because if it was real, it will not disappear. Correct. So, and I think you should give that freedom to yourself to still have that love towards whoever you have loved. You should not judge yourself for loving people. అంటే మీరు అప్పుడు తాలూకా ఎక్స్పీరియన్సెస్ ని బట్టి మీ క్యారెక్టర్ మీరు షేప్ అప్ చేసుకున్నారా ప్రెసెంట్ ఎఫ్ఐఆర్ లో? అవునండి, ఫర్ షూర్ అండి. అక్కడ నా పొరపాట్లు ఇవి జరిగాయి, ఫర్ షూర్. అది అవుతుంది, అది ఎనీహౌ అవుతుంది. బట్ ఐ థింక్ ఐ హ్యాడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ విత్ మై మామ్, విత్ మై డాడ్. అది నాకు చాలా హెల్ప్ అయింది. దట్ వాస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ మై లైఫ్. ఏదైనా అవుతుంది లైఫ్లో,
the minute I share it with mom, with my dad, with my sister, it does not seem like the end of the world. Immediately you're like, okay, intena, I was just worrying about this much. So, and what I also understood is, even though I'm sharing about my personal details with my family, even with them I must have a certain boundary. Wallu, their opinions about my relationship should not overpower my opinions about my relationship. అర్థమైందా? ఎందుకు అర్థం కాదు అంటే మీరు చెప్తారు కానీ అన్ని మీ మమ్మీకి మీ డాడీకి మీ సిస్టర్ కి, కానీ వాళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి కదా. మీ బౌండరీలోకి వాళ్ళని రానివ్వట్లేదు మీరు. లాస్ట్ కాల్ షుడ్ బి మైన్ కదా. మరి చెప్పు ఉపయోగం ఏంటి? ఐ థింక్ సమ్ టైమ్స్ యూ నీడ్ టు వాయిస్ అవుట్ ఎవ్రీథింగ్. అదే అంటే థెరపిస్ట్ కూడా ఉండొచ్చు. అన్రాపింగ్. అన్రాపింగ్ ద మినిట్ యూ వోకలైజ్ ఇన్సైడ్ ఉన్న ఏమన్నారు మీరు, గందరగోళం లోపల ఉన్న గందరగోళంని వోకలైజ్ చేయాలండి. అది ఎంటీ రూమ్ కూడా ఉండొచ్చు, ఒక జర్నల్ కూడా ఉండొచ్చు అది, బట్ ఇట్ నీడ్స్ టు బి అవుట్ ఫర్ ఇట్ టు మేక్ సెన్స్ టు యూ. కరెక్ట్. అదే మనం మాట్లాడుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. ఒక మిర్రర్ కూడా చాలు అప్పుడప్పుడు. అలా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయండి మీరు మిర్రర్ ముందు? ఏడ్చాను, మిర్రర్ ముందు ఏడ్చాను, బికాస్ it is first time చేశాను actually, and I was like seeing myself in that state of scattered this thing, and it's like, okay, you're dealing with this, good, it's good. అంటే మీరు నటి కాబట్టి, థియేటర్ నుంచి వచ్చారు కాబట్టి ఎమోషన్స్ అన్నిటిని ఎట్లా డిస్ప్లే చేయాలి? ఒక పోస్ట్ చదివాను మొన్ననే about actors being so like chaotic. You are constantly traveling between states of minds, and eppudu ready ga undali antaru kada, to be able to get into any mood, any zone. That is actually not a normal state of being. అది జనరల్ థింగ్ కాదు అది. ఇప్పుడు కొంతమంది జనరల్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి బాధ కలిగితే ఏడ్చేస్తారు, ఆ ఏడిపించిన వాడిని దూరం పెడతారు, గొడవ అవుతుంది. ఆనందంగా ఉంటే వాడిని వదలరు, ఇలాగే ఉంటది జనరల్ లైఫ్ లో. బట్ నటులు అలా కాదు కదా, ఈ మూడ్ నుంచి ఆ మూడ్ లోకి వెళ్ళిపోవాలి, ఆ మూడ్ నుంచి ఆ మూడ్ లోకి వెళ్ళిపోవాలి. సో ఇట్ డస్ మెస్ విత్ యువర్ వైరింగ్, కొంచెం ఇట్ మెసెస్ విత్ ఇట్, అండ్ దట్ ఈస్ వై ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ స్ట్రాంగ్ పీపుల్ అరౌండ్ యూ, బికాస్ దే విల్ కీప్ యూ సేమ్. సో ఫ్యామిలీ ఈజ్ వెరీ టైట్. Relationships should be, friendships should be very tight, because they see you in your normal zone, they see you in your chaotic zone. వాళ్ళు అన్ని మూడ్స్ చూస్తారు, అన్ని రియాక్షన్స్ చూస్తారు, రెస్పాన్సెస్ డిఫరెంట్. ఎస్, రియాక్షన్ ఇస్ ఇమీడియట్ గా ఏది వచ్చేస్తుంది, రెస్పాన్సెస్ కొంచెం టైం తీసుకొని. స్టడీ రియాక్షన్ ఇస్ రెస్పాన్స్. కరెక్ట్, ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. So they see all of this, they observe you from third person perspective kabatti kontamandi trustable people should be around you to keep you sane. కానీ ఒక మాట నేను అడగాలి మిమ్మల్ని, ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు, ఇది లైఫ్ పర్స్పెక్టివ్ లో మీ మాట చాలా పర్ఫెక్ట్ గా యూ హ్యాడ్, బికాస్ యూ హ్యాడ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, షేర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. గర్ల్స్ ఇట్లాగా ఓపెన్ సొసైటీలోకి, ఓపెన్ గ్రౌండ్ లోకి వచ్చేసి ఎటు వాళ్ళను వాళ్ళు డైరెక్ట్ చేసుకోవాలో ఇంకా తెలియకుండా, వాళ్ళ మీద వాళ్ళకు ఒక రకమైన గ్రిప్ కంట్రోల్ లేని ఒక స్టేజ్లో బయటకు వచ్చి కనెక్ట్ అయిపోయి, తర్వాత హార్ట్ బ్రేక్ అయిపోయి, తర్వాత మళ్ళీ దాన్ని ఓవర్కమ్ అవడానికి చాలా నరకం అనుభవించి, ఇది కరెక్ట్ అంటారా? పేరెంట్స్ గైడ్ చేసి, పేరెంట్స్ డైరెక్ట్ చేసి, వాళ్ళు సెటప్ చేసిన లైఫ్ స్టైల్లోకి వెళ్ళడం మంచిదంటారండి? అంటే ఆ బాధ అయితే వన్ డే ఆర్ అనదర్ అది రావాలి. ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయింది అండ్ నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళడం నరకం, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత హార్ట్ బ్రేక్ అయింది, పెళ్ళి సెట్ అవ్వట్లేదు, ఆ తర్వాత కూడా లైఫ్ టైం నరకం అయితే చూడాలి, కామన్, ఎక్కడో చూడాలి. అది పెళ్లికి ముందే చూస్తే బెటర్ కదా, డోంట్ యూ థింక్ సో?
అప్పుడు then you can decide what kind of నరకం you want to see. You decide what నరకం you want. నరకం అయితే ఉంటది, నరకం ఇక్కడే కాదు. ఉంటది, ఈ లైఫ్ లోనే ఉంటది, ధర్తీ పైనే ఉంటది. ధర్తీపై అది వేరే లోకం కాదు, స్వర్గం నరకం నరకం ఇక్కడే. స్వర్గం ఇక్కడే. ఇక్కడే మీరే డిసైడ్ చేసుకోవచ్చు అని ఆ ఎంపవర్మెంట్ ఇవ్వాలి. ద ఎంపవర్మెంట్ ఇస్ నాట్ దట్ యూ కెన్ డూ ఎనీథింగ్ గర్ల్స్, అలా కాదు. యూ కెన్ చూజ్ వాట్ బ్యాడ్ అండ్ గుడ్ యూ వాంట్ టు డూ. ఇస్ ద బెటర్ హెల్. is the better health, is the empowerment that we need. ఓకే. Not saying what to do. ఈ కంటెంట్ మీద మీరు సినిమా ఎందుకు డైరెక్ట్ చేయరు? ఇంతకన్నా మంచి కంటెంట్ ఉంటుందా జంజీకి? ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ క్యారెక్టర్ మీరే చెయ్యొచ్చు. ఖచ్చితంగా చేస్తాను సార్. మీరు ఇమీడియట్ గా డైరెక్టర్ అయ్యే అవసరం ఉంది. ఎందుకంటే మీరు యు హ్యావ్ ఒక మంచి 360 degrees లో మీరు ఎంత బాగా ఆన్సర్ చెప్పారు దానికి. పెళ్ళైనా నరకం ఉంది, పెళ్లికి ముందు నరకం ఉంది. సో నరకం అన్నది ఎక్కడో ఒకటి తప్పదు, అది ఉమెన్ కైనా మ్యాన్ కైనా అవును, కామన్ కదా. అవును, 100%. నిన్న మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళాను సార్, ఉమెన్స్ కాలేజ్కి. అండ్ వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఒక మాట చెప్దాం, ఏదో ఒక షేర్ చేద్దామని. సో ఐ టోల్డ్ దెమ్ అండ్ ఇట్ కనెక్టెడ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. అంటే నరేష్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు కూడా తర్వాత చెప్పారు, వాట్ దట్ ఈస్ ద క్రేజీ థింగ్ దట్ యూ సెడ్ అని చెప్పారు. ఐ టోల్డ్ దెమ్ దట్ ఒక 15-20 years నుంచి ఫెమినిజం కాన్సెప్ట్ ఎక్కువ మా జనరేషన్లో ఎక్కువ సర్ఫేస్ అవుతుంది కదా. అండ్ ఐ సెడ్ అండ్ ఇట్స్ గుడ్ బికాస్ దానివల్ల ఎడ్యుకేషన్, జాబ్స్, రెమ్యునరేషన్స్ కొంచెం ఇట్ గాట్ బెటర్ ఫర్ ద జెండర్. కానీ ఒకవేళ దీన్ని సైడ్ పెట్టుకుని జస్ట్ లిసన్ టు మై అన్పాపులర్ ఒపీనియన్ చెప్పాను. ఐ సెడ్ ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ నాట్ జెండర్ బట్ హ్యూమన్ బీయింగ్, I think it is easier for us to navigate through life. Ante morally, is this good? Humanly, is this right? Should I do this? Is what happening to me, is this correct? As a person, as a human individual, is my duty to please someone, or is it just to be kind, respectful, loving? Is that my dharma? Or is being women, like the female energy in someone's life, in a man's life, is that my so all these questions I put out there, and I said just try to think of yourself as just a human being, an individual who is on this planet. It will really change your perspective towards life, because gender, especially in our Indian society, it comes with a lot of baggage. Even for men, it is very hectic to be the sole responsible runner, family runner. So of course I cannot, in a women's college I thought I should cater to the female audience, and I said that just try to do this. I think it might make life easier. So I also go by that. Like in the beginning also said, no, the highest thing that we can connect on is that you and I are humans. సో అదే ఒక ముందు మనుషులుగా కనెక్ట్ అయితే ఆ తర్వాత ప్రేమికులు అవుతారా, తర్వాత భార్యాభర్తలు అవుతారా, తర్వాత విడాకులు పుచ్చుకుంటారా, తల్లిదండ్రులు అవుతారా, దట్స్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది గేమ్. అవును కదా, రెస్ట్ ఆఫ్ ది గేమ్. మీరు అసలు స్టేజ్ మీద నవ్వుతూ కనిపించే ఫరియా వేరు, అసలు ఓపెన్ అప్ అయితే ఫరియా పెద్ద యూనివర్స్. రైటర్ కి మీరు తెలుగు నేర్చుకుంటే చాలు. మీరు మీ దగ్గరే వస్తాను సార్ క్లాసెస్ కోసం, ప్లీజ్ కమ్ నేర్పియండి నాకు. తప్పకుండా కష్టపడి మాట్లాడుతున్నా. చెమటలు పోస్తున్నా మీకు తెలుగు మాట్లాడాలంటే. ఓ పక్కనేమో తెలుగు ఇండస్ట్రీ మొత్తం వరల్డ్ అంతా కూడా షేక్ ఆడించేస్తుంటే నిన్న రాజమౌళిని, జేమ్స్ కెమెరూన్ వచ్చి ఇంటర్వ్యూ చేసి వాట్ ఈస్ ఇట్, ఇంకా మీరు తెలుగు నేర్చుకోకపోతే ఎలా? నేర్చుకున్నాను సార్, చాలా కష్టపడి నేర్చుకున్నాను. డబ్బింగ్ కూడా నేనే చేశాను నా ఫిల్మ్స్ కి. అవునా? జాతిరత్నాల నుంచి. అదో రకమైన ముద్దుగా ఉంటుంది మీరు తెలుగు మాట్లాడితే. రాదు కదా తెలుగు, చిన్నపిల్లలు నేర్చుకుని మాట్లాడినట్టుగా ఉంటుంది కాబట్టి అదొక బ్యూటీ. వెరీ నైస్. మీరు పాటలు కూడా చాలా బాగా పాడతారంట కదండి?
పాడడం అంత కంపోజింగ్ వరకు ఇప్పుడు రాలేదు సార్. కానీ ర్యాప్ నాకు చాలా ఇష్టం. అవునా? అందులో అది ఎలా వచ్చింది మీకు? పోయిటరీ చిన్నప్పటి నుంచి రాస్తున్నానండి. సో అండ్ మమ్మీ కూడా పోయిటరీ రాస్తారు. మమ్మీ రైట్స్ ఉర్దూ పోయిటరీ. సో అండ్ నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ ఆల్ ఇన్ టు డాన్స్ అండ్ ర్యాప్. అందరు చేస్తారు. వి ఆల్ లిసన్ టు ర్యాప్ అ లాట్ బికాస్ హిప్ హాప్ ఈస్ అవర్ ఫేవరెట్ జానర్ కాబట్టి వి ఆల్ లిసన్ టు ర్యాప్ అ లాట్. సో దాట్ ర్యాప్ అంటే రిథమ్ అండ్ పోయిటరీ ర్యాప్. Right. So yeah, so it kind of, I just had to put the rhythm to my poetry. అది వచ్చేసిన తర్వాత it just came in flow అండి. And ఇప్పుడు కూడా I'm not very good at it. I'm still exploring, learning, collaborating with many artists and meeting people and learning. But yeah, enjoy చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. పాడండి ఒక ర్యాప్ బిట్. ఇప్పుడు ఈ మూవీలో ఒక సాంగ్ పాడాను. ఎన్ని లైన్స్ కావాలి? మీకు ఎంత ఓపిక ఉంటే అంత. ఓకే. खाए सो प्लेट में कभी छेद नहीं करते अपन, मेज पे बैठे लेकिन पेट नहीं भरते अपन, लेट के डील करते होते नहीं लेट अपन, आंखों से दिखे तक के धुआं मिट्टी दूर दफन, गुर्रम पापी रेड्डी तुर्रम चीके बाता हैवी, खाने में नमक के वैसा उल्टा खानी लोकी बेबी, आंखों में चमकता కొంచెం పాగల్ కొంచెం షేడి, పాఠం చెప్పి చూడు వాడు పట్టించుకోడు అసలేవి, నీకు తెలీదు కాబట్టి నీకు చెప్తా, నాతో పెట్టుకోకు చెప్పకు తెరా కంథా, పాపి రెడ్డి పేరు అదే ఒక కదరా, హోనా है सब होता देखो नहीं हो रहा तो खतरा, you wanna party with the baddest, you know we hustle till we have it, you know we crazy and we savage, we gonna be rich and you know that we gonna keep it private. Bah, extraordinary. Excellent, excellent. Thank you, Excellent. sir. You are just a capsule of many dimensions. Thank you, sir. ఇవన్నీ డెస్టినీ మిమ్మల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో నేనైతే ఇప్పుడు ఊహించలేను, కానీ ఎంత ఎత్తుకైనా ఎదగగలిగే మంచి లక్షణాలు, మంచి క్యాపబిలిటీస్ అన్నీ ఉన్నాయి మీకు. Thank you, sir. అన్నీ ఉన్నాయి. అండ్ ఐ విష్ ఆ క్వాలిటీస్ అన్నిటినీ మీ ఆంజనేయుడు అనుకుంటారా, కృష్ణుడు అనుకుంటారా, మీ అల్లా అనుకుంటారా, జీసస్ క్రీస్ట్ అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా, మీ ఇష్టం అది. బట్ ఎవరో ఒకరు అందులో మిమ్మల్ని అక్కడి వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. Thank you so ఎవరో ఒకరు కొంచెం పుణ్యం కట్టుకుని హెల్ప్ చేయండి ఆ అమ్మాయికి. మీలో ఎవరైనా పర్లేదు, ఎవరో ఒకరు పర్లేదు కదా మనకి. Yes. ఎవరైతేనేంటి, అంతే అండి. మనం ముందుకు వెళ్ళాలి, మీదకి వెళ్ళాలి. అంతే అండి. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ. Thank you so much. ఎందుకంటే మీ ఆలోచన విధానం కానివ్వండి, లేకపోతే మీరు మీ విజన్, దృక్పథం, చూసే విధానం కానీ, ఆ లైటర్ వైన్ మైండ్ సెట్, హెవీ మైండ్ సెట్ కాదు. నో వెట్గోస్, తల తిరుగుడు, తల పొగరు, తల బిరుసు అలాంటివి ఏం లేవు మీకు. యు ఆర్ వెరీ కూల్ నార్మల్ గర్ల్ విత్ లాట్ మెనీ వాట్ యు కాల్ యారోస్ ఇన్ యువర్ ఆర్మర్. లోపల అమ్ముల పొదిలో బోల్డ్ బాణాలు ఉన్నాయి వేయడానికి. అది సో ఐ విష్ ఆల్ ది వెరీ Thank you బెస్ట్ so much, sir. Thank you. ఫరియా గారు, Thank you so చిట్టి గారు. much. Thank you. అది చూడండి, మనకి మామూలుగా ఫంక్షన్స్ లో స్టేజ్ మీద గలగలా నవ్వుతూనో ఏదో నవ్వుతూ మేనేజ్ చేద్దాం అనుకునే ఒక లుక్, దొరికిపోయాను. నవ్వుతూ మేనేజ్ చేద్దాం అనుకుని ట్రై చేస్తారు ఈ తెలుగు రాని అమ్మాయిలు అందరూ కూడా, కొత్త బ్యాచ్. బట్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిస్తే దేర్ ఈస్ వాల్యూమ్స్ ఆఫ్ గ్రేట్ నాలెడ్జ్. వీళ్ళు ఇంత మాట్లాడగలరా అనిపించి అంత మాట్లాడగలరు అని చెప్పడానికి ఇప్పుడు మన చిట్టి గారి ఇంటర్వ్యూయే నిదర్శనం. కాబట్టి హ్యాపీగా ఇంటర్వ్యూ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.